Hi friends, welcome back to our channel Guntur Guntur. So ee roju manam Sunday kabatti chicken rice chicken curry kaadu chicken curry prepare chestam okay na Sunday weekend kabatti family tho spend cheyali plus inkodi endante chinnapadi nunche veliki cooking skills kuda avasana most are maamulodi kaadu so ee allare ento mottham chusesi allaraluga ee chicken curry ela prepare cheddam anedi clarity ga chupichestam and inkodi endante కటింగ్ చాలా కష్టం, నాకు తెలియదు ఆ కటింగ్ అనేది. దాన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసాం అనమాట, దాన్ని చూసి కూడా ప్రిపేర్ చేద్దాం. అంటే కొంతమంది నైఫ్ కట్ చేసేటప్పుడు తెగిపోతుంది అన్నారు కదా, సో తెగకుండా కూడా కట్ చేయాలని కోరుకుంటున్నాను సో అందరి తరఫున. సో మీరు సపోర్ట్ చేయండి కన్ఫామ్గా. సో వీడియో మటుకి కన్ఫామ్గా వైరల్ అయితే అయింది కన్ఫామ్, ఎందుకంటే మా వాళ్ళు చేస్తారు కాబట్టి. ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. కాకపోతే ఇది ఓపెన్ చికెన్ అనమాట. సో అన్ని కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఒక పెద్ద సెట్టింగ్ వేసేసి లేకపోతే ఒక ఇంట్లో కిచెన్ పెట్టేసుకొని అండ్ మధ్య మధ్యలో కొంచెం ఫన్, మాది ఏంటంటే ఫన్తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మన ఛానల్ విజిట్ చేస్తే అన్నీ ఉంటాయి కాబట్టి సో దీన్ని ఓపెన్ చికెన్గా పెట్టి చేస్తున్నాం. మనకున్న దాంట్లోనే ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లోనే స్పెషల్గా వాల్యుబుల్గా అండ్ క్వాంటిటీతో పాటు ఇంకేమంటారు క్వాలిటీతో పాటు చేస్తాం. ఓకేనా, ఇంకా ఆలస్యం చేస్తున్నా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, చెప్పండి మరి. ఓకేనా, చేస్తావా? ఏం చేస్తావు ఈరోజు? స్కూల్లో అదే నేర్పించారా? చికెన్ 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 బై హార్ట్ చేయడం వల్ల నీకు 2-1-2 అమ్మ అంతే కదా. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు? నోట్లో ఏం తీయాలరా? చికెన్ కర్రీయా? సవన్న దగ్గర సందా అది. సరే అయితే ఇక్కడ ఆలోచన చేయకుండా చేసేద్దాం. ఓకే చెప్పు వాళ్ళకి. ఓకే అను. ఓకే ఓకే చికెన్ కర్రీ ప్రిపరేషన్కి ఫస్ట్ కటింగ్ చేసేద్దాం. సో కటింగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, సో మిర్చి, టమాటా అండ్ ఆనియన్స్ అనమాట. అవి కట్ చేసేసుకొని ఆ తర్వాత మనం స్టవ్ యూజ్ చేసి ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే కటింగ్ కొంచెం మనకి రిస్క్ పని అనమాట. నాకైతే రిస్క్, మీకైతే ఈజీ అనుకుంటున్నాను. సో కటింగ్ అనేది ఇందాక యూట్యూబ్లో చూసి మా గురువు గారు ఒక అతను ఉన్నారనమాట, ఆయన గారు ఆదర్శ్ ఫుడ్ కోర్ట్ గురువు గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం కటింగ్ చేస్తున్నాం. చూద్దాం తర్వాత ఏమైతే తెలియదు. ఓకేనా, లెట్స్ గో. సో ఫస్ట్ ఆనియన్ తీసేసుకున్నాం. సో ఆనియన్ తీసుకొని ఆనియన్ అనుకున్నాను ఫైనల్ గా అయితే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేస్తున్నాము. ఏమేంటి చెప్పండి? టమాటోలు, పచ్చిమిర్చి. సో కావాల్సిన కట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చికెన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యి వెలిగించాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, అవన్నీ ఉన్నాయి, రెడీ చేసుకుంటాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొబ్బరి పేస్ట్, పుదీనా. మామూలు చెప్పేసారు చూసా, అంత యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు చెప్పావు. ఓకే, ఇప్పుడు ఏంటి? పొయ్యి వెలిగిద్దాం. పొయ్యి వెలిగించిన ఏం చేయాలి? ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తావా? ఆయిల్ కానీ ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ మరి. సో ఏంటిది? ఎన్ని తీసుకొచ్చాం? చికెన్ కర్రీ కాబట్టి చికెన్ తీసుకొచ్చాం. ఉల్లిపాయలు, పొటాటోలు తీసుకురాం. ఇప్పుడు జగన్ కామెంట్ చేస్తున్నారు ఏంటి? మనకి ఎందుకు మన ఛానల్ వస్తే మళ్ళీ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఏంటి పరిస్థితి? పొయ్యి వెలిగించా, ఏం చేయాలి? నూనె. సారీ, కొద్దిగా తర్వాత ఉల్లిపాయలు వేయాలా? ఉల్లిపాయలు, కొద్దిగా టమాటోలు, నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ పచ్చిమిర్చి. తిప్పనా? ఇంకేం వేయాలరా? ఇదేనా ముందు ఫస్ట్ వేయాల్సింది? మొత్తం వేసేయాలా? ఓకే, ఒక్కొక్క ప్లేట్ మొత్తం మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటో, మిర్చి మొత్తం వేసుకుందాం. వాడేమంటున్నాడంటే తొందరగా ఆకలి అవుతుంది అంటున్నాడు. తొందరగా చేద్దాం, మనం ఇప్పుడు కష్టపడి చేస్తున్నాం కదా, తొందరగానే చేద్దాం. తొందర పడితే అదేమైపోయింది, మాడిపోయింది, సరికి రాదు. వేసుకోవాలి. అయిపోయింది. సరే మేడం, పసుపు వేద్దాం.
సో ఇప్పుడు కొంచెం పసుపు తీసుకొని పసుపు వేయాలి. ఓకే, ఉప్పు, ఆ తర్వాత అల్లం పేస్ట్. ఏంటిది? చూస్తావా? లేదంటే అల్లం పేస్ట్ ఓకేనా, మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కొద్దిగా. స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ వస్తుందా? అయితే నీకు జలుబు చేయలేదు. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉన్నది. ఇంకోటి ఏంటంటే మా గురువు గారు ఏం చెప్పారంటే, మా చెఫ్ మాస్టర్ ఆదర్శ ఫుడ్ కోర్ట్ అయినా 8 అంకెలు తిప్పాం అనుకో సరిగ్గా 8 పడుద్దంట. అప్పుడు సునీల్ అంటే 2 వేస్తాం 3 వేస్తాను అలా. ఇలా 8 అంకెలు తిప్పాం అనుకో అన్ని మిక్స్ అయింది. ఏమైంది? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం అలా సాల్ట్ అనేది లైట్గానే వేసుకోవాలి. కొంచెం తక్కువైన తర్వాత ఎక్కువ వేసుకోవాలి. ముందుగానే ఎక్కువ వేసుకున్నాం అనుకో తర్వాత తగ్గిస్తాను. సో దానికి కూడా చిట్కాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చేద్దాం అది కూడా. సో దీనికి కొంచెం కారం కూడా. అమ్మో ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేయట్లేదు, తిప్పు గట్టిగా. 8 అంట. 8 అంతే. ఓకే, చికెన్ వేసేద్దాం. ఓకే, చికెన్ ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. ఆదర్శ ఏం చేస్తున్నాం ఇప్పుడు? చికెన్ కాదురా, చికెన్ కాదురా, చికెన్ కాదు, చికెన్. ఎందుకు చికెన్ వేసేది? గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేయాలి. ఫైనల్గా చికెన్ రావడానికి మాడుకున్న కొంచెం వాటర్ కూడా వేసేస్తాం. 50% అయిపోయింది. ఫైనల్గా టచ్అప్స్ ఉంటాయి కదా, అది చేస్తే ఇంకా రెడీ. చికెన్ లాగా రాకుండా ఎలా వచ్చింది ఇంకా? అందుకే న్యూస్ చూడొద్దని చెప్తున్నా 2 రోజుల నుంచి నీకు. చూసావుగా ఇందాక అన్నాగా ఉల్లగడ్డ ఆలుగడ్డ అని ఏదో ఒక ఎట్లా అని చెప్పావుగా, మనకి ఎందుకు చెప్పు వాళ్ళతో. సో ఇప్పుడు ఏంటంటే కాసేపు ఈ మూత పెట్టేద్దాం. ఓకే, అలా కాసేపు ఉంచాం అనుకో బాగా ఏమైంది? ఉడికిద్ది. తర్వాత మళ్ళీ కాదు. ఓకే, తర్వాత 10 to 15 minutes. అరే ఎంత పెట్టాలరా? నీ ఇష్టం ఉంటావా? 10 to 15. ఇట్రా ఏంది ఇది? స్వెట్టా లేకపోతే ఫేస్ వాష్ చేసుకొచ్చావా? ఎందుకు వీడియోలో బాగా బ్యూటీ కనపడుతున్నాను అంతేలే. చూసా మా వాడు ఎంత కేర్ తీసుకుంటున్నాడు, మామూలు కాదు. అవును, ఇంతకి ఏంది? చికెన్. ఎవడో తెలుసు అంటావా? ఏంటి చెప్పు, ఏంటది? చికెనా? ఫేస్ కడుకో. అది మామూలు ఇక్కడ మేము కుకింగ్ కష్టపడి చేస్తుంటే అదేమో బ్యూటీ పేరు అనమాట, అసలు మామూలు కాదు. చూసావా ఎంత బ్యూటీ పేరు మళ్ళీ వస్తున్నాడు. సార్ చెప్పండి సార్, టచ్అప్ సార్, టచ్అప్ చెప్పండి సార్, సిగ్గుపడద్దు. అర్రే టచ్అప్ కావాలా? నలపమాగా మళ్ళీ. అర్రే టీ షర్ట్ మామూలు లేదుగా, మ్యాచింగ్ చేసావుగా. ఓకే నీట్గా ఉందిరా. చెప్పు పొట్టి, నువ్వేనా బాగుందని? ఈ మాటలో పడిపోయి మళ్ళీ కూర మాడిపోయింది అనుకో, అసలు బాగా సార్. ఓ పెద్ద పగలు వచ్చినాయి. ఇప్పటి వరకు నిలబడి చేసాం కదా, కష్టపడి కూర్చొని చేస్తుంటే ఆ కిక్కే ఉంది. ఒకటి వాటర్, ఎక్కడికి? వాటర్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నా. ఫైనల్ గా టచ్అప్ ఇవ్వాలి.
చికెన్ మసాలా అబ్బో అబ్బో అయ్యో అయ్యో నేనైతే జారి ఉడికింది కూడా నిజంగా నిజంగా ఉడికిందా అంటే అబద్ధంగా ఉడికిద్దారా కళ్ళలో పోతుంది కళ్ళలో పోతుందా పట్టుకుందాంలే ఏంటి అంత పట్టుకోగా ఫైనల్ గా కొబ్బరి పేస్ట్ చేసుకుందాం పట్టుకో ఏ ఆదర్శిట్రా అలా చిట్టుడా ఇది గుజ్జు రాడండి ఎందుకు కొబ్బరి పేస్ట్ గుజరాత్ అవునా ఎవరు మొన్న ఎప్పుడు చెప్పారు కదా ఏమైంది మొన్న ఎప్పుడో చెప్పారా పక్కా ప్లాన్ చేసావుగా రివెంజ్ స్టోరీయా అందుకే నా ఆదర్శంగా వెళ్ళిపోయాడు మోస్తారు పక్కకి అమ్మా చెప్తే సో ఫైనల్ గా అయితే అయిపోయి వచ్చింది ఇది ఫైనల్ టచ్ ఇద్దాం సో ఫస్ట్ ఏంటంటే కొంచెం ఏంటిది తగినంత ఉప్పు తగినంత కారం సరిపోదు కదా అందుకే కదా సో అలానే ఇదేంటి చికెన్ మసాలా అలానే ఇది ఇప్పుడు ఇది ధనియాల పొడి ఓకేనా ఒకసారి తిప్పు అయిపోయింది అయిపోయిందా చికెన్ రెడీ అయ్యేదా చాలా ఉంది చూద్దాం ఎక్కి 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 పడితే కర్రీ ప్రిపేర్ చేయమంటే తప్పించుకొని వెళ్ళిపోతున్నారు ఇద్దరు షికార్కి సరే వాళ్ళు వచ్చేలో మనం కూడా కర్రీ ప్రిపేర్ చేద్దాం సరే జాగ్రత్తగా వెళ్ళండి ఒక్కో అరే ఆదర్శ్ మనం ఎక్కడికి వచ్చాము చెప్పు చెప్పు ఇప్పుడు షికార్కి వెళ్ళేసా వద్దాం అప్పుడు మా అమ్మ వంట చేస్తా ఉంటాడు షికార్కి వెళ్ళేసేద్దాం పద షికార్కి మా అమ్మ అక్కడ వంట ఉంటాడు లేకపోతే అది మారిపోయింది పద తొందరగా వెళ్దాం డాడీ చేంజ్ చేస్తావా మంచి వంటకాలు తయారవుతున్నారు మరి ఆటగాళ్ళలాగా మరి అన్వేషణ చెప్పాయి కదా మా అన్న అలానే వంటకాలు కూడా తయారవుతారు మరి ఓకేనా ఫైనల్ గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో కావాలని పంపిస్తాం ఓకేనా ఏంటి బెల్లంకొండ ఎందుకు వచ్చాడు ఇప్పుడు అడిగి ఇక్కడికి వచ్చేప్పు బెల్లంకొండ జగన్లో బెల్ ఐకాన్ అంట గంట అంటే కొంచెం గట్టి కొట్టండి వాచ్ అవర్స్ పెట్టండి గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం యుద్ధానికి సిద్ధమా సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది సో ఫైనల్గా కొత్తిమీర వేద్దాం గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట సో చికెన్ కర్రీ రెడీ చేయడానికి మా వాళ్ళు షికారాలు కూడా వచ్చేసారు అది సో ఇంకా మనం యుద్ధానికి సిద్ధమా ఒకటి ఇప్పుడు టెస్ట్ చేద్దాం చిన్ని ముక్క ఒకసారి చూడు ఒక్క పట్టుకో ఎలా ఉంది బాగుందంటే కారం ఉందా లేకపోతే ఎలా ఉంది నువ్వేంద్ర మరి తిని గుర్తుకుంటుంది కారం ఎక్కువ ఉందా చెప్పు ముక్క తిను నవ్వులు త్వరగా చెప్పు ఎలా ఉందో కాలుతుందా వేడి వేడి కావాలా సరే పట్టు మరి పట్టు
వేడి కావాలన్నావుగా. కారంగా ఉంది. ఓకే ఇది తీసుకెళ్ళి ఇంట్లో వేసుకొని మనం తిన్నాం ఓకేనా. ఏంటి ఇప్పుడు మామూలుగా లేదు ఇంకా ఇంకేమన్నా చెప్పాలా మీరు? చెప్పాలి. ఏంటి మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు మాకు సపోర్ట్ చేయాలి. సరే చెప్పనీలే ఇదే లాస్ట్ సార్ అంటలే చెప్పు. మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా, మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా. మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పురా. సర్ప్రైజ్ చేయాలా? ఏం చేయాలరా చెప్పు. సబ్స్క్రైబ్. చెప్పు ఏం చేయాలి? సబ్స్క్రైబ్. చెప్పు ఏం చేయాలో. సబ్స్క్రైబ్. చెప్పు మళ్ళీ చెప్పు ఏం చేయాలి. ఇప్పుడు కర్రీ తింటావా తినవా? మరి చెప్పు అయితే. సబ్స్క్రైబ్. సో మా వాడు బాగా సిగ్గుపడిపోతున్నాడు. సో ఫైనల్ గా అయితే వీడియో కంప్లీట్ చేసేసాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ మీకు గుంటూరు మరిన్ని కొత్త వీడియోస్ మన ముందుకు వస్తాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. చికెన్ కర్రీ తింటే బలం వచ్చిందంట, అప్పుడు బాయ్ అవుతుంది. బాయ్.